హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది వారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ అండర్ అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961. ఇది 1961 యాక్ట్కి సంబంధించిన అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ అని వారు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించిన ఎలిజిబిలిటీ కానీ, పూర్తి వివరాలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఓపెనింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నది చూసినట్టయితే 4వ తారీఖు 10వ నెల 2021న దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ యొక్క చివరి తేదీ చూసినట్టయితే 3వ తారీఖు 11వ నెల 2021. దీనికి సంబంధించిన చివరి తేదీ 3వ తారీఖు 11వ నెల 2021 వరకు అందుబాటులో ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసినట్టయితే దీనికి సంబంధించి సుమారుగా 4103 అప్రెంటిస్‌షిప్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది వారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్రెంటిస్‌షిప్ ద్వారా ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది పొందవచ్చని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పి ఇక్కడ చాలా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ప్లీజ్ రీడ్ ఆల్ ది ఇన్‌స్ట్రక్షన్స్ ఇన్ దిస్ నోటిఫికేషన్ కేర్ఫుల్లీ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది చదవాలని వారు చెప్పడం జరిగింది. వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా వారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది చూసినట్టయితే www.scr.indianrailways.government.in అనే వెబ్సైట్ని లాగిన్ అయినట్టయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అది ఓపెన్ అవ్వడం జరుగుతుందని, చాలా సులువుగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ కూడా అక్కడ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది చూద్దాం. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చూసినట్టయితే మీ యొక్క ఆధార్ కార్డ్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి అంటే రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అయితే మొబైల్ నెంబర్ అనేది కంటిన్యూషన్గా మీరు ఏదైతే యూజ్ చేస్తారో తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకంటే దీనికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ మెసేజెస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్స్ కానీ దానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ కేస్ ది క్యాండిడేట్ డు నాట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, హీ ఆర్ షీ షుడ్ క్రియేటెడ్ ఈజ్ హెర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ అప్టైన్డ్ మొబైల్ నెంబర్ బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ అప్లికేషన్. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే మీరు ఒకవేళ పొరపాటున మీరు ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చినట్లయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు దానికి సంబంధించి ఈమెయిల్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయించుకోవాలని వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈమెయిల్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీ యొక్క మొబైలు అదేవిధంగా ఈమెయిల్ ఐడికి మెసేజ్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే క్యాండిడేట్ షుడ్ బి ఇన్ పొసెసివ్ ఆఫ్ ఆధార్ కార్డ్ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ టైంలో తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఆధార్ కార్డులో సుమారుగా 12 డిజిట్స్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ యొక్క నెంబర్ అనేది తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా మనం చూసినట్టయితే క్యాండిడేట్ షుడ్ విజిట్ ఓన్లీ ఆర్ఆర్సి అండ్ ఎస్సి వెబ్ పేజ్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది చూసినట్టయితే www.scr.indianrailways.government.in అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ప్లేస్లోని అంటే ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ యొక్క వెబ్సైట్లోనే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది యూనిట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ మొత్తం పోస్టుల సంఖ్యతో పాటు ఇక్కడ పోస్టుల సంఖ్య కాదు, ఇది సీరియల్ నెంబర్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కొన్ని ప్లేసెస్ అంటే మన యొక్క స్టేట్కి సంబంధించిన ప్లేసెస్ అనేవి ఇప్పుడు నేను చెప్తాను. ముఖ్యంగా ఆ ప్లేసుల్లోని దీనికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విజయవాడ, తర్వాత సికింద్రాబాదు, తిరుపతి మొత్తం 2 ప్లేసుల్లోని, కాజీపేట, మౌలాలి, విజయవాడ, గుట్కాల, నల్గొండ, నల్గొండ, గుట్కాల,
సికింద్రాబాద్, గుట్కాల, గుంటూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, రాజమండ్రి, మౌలాలి, గుంటూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటపల్లి. ఇవన్నీ కూడా మనకి దగ్గరలో ఉండే ప్లేసెస్ అనమాట. అంటే నియర్లీ ఇక్కడ సుమారుగా 35 ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. అది కూడా మన సౌత్ జోన్లో అనమాట. సౌత్ జోన్ అనగా మొత్తం తమిళనాడు నుంచి మొత్తం ఒడిశా వరకు ఉన్న మొత్తం ఏరియాలో ఉన్న ప్రతి ప్లేస్లో కూడా దీనికి సంబంధించిన అప్రెంటిస్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మన యొక్క సౌత్ జోన్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ యొక్క ఏరియాలోని ఈసారి ఎక్కువ తీయడం జరిగింది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిధిలో ఉన్న సుమారుగా రైల్వే జోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క జోన్లోని అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే వాటికి సంబంధించి వేకెన్సీ కూడా ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే వేకెన్సీ చూసినట్టయితే ట్రేడ్ వైజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ టు బి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్రేడ్ వైజ్గా ఇక్కడ మొత్తం పోస్టులు డివైడ్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, జనరల్ కేటగిరీ, టోటల్ పోస్ట్స్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇక్కడ డిపార్ట్మెంట్ అనగా ట్రేడ్కి సంబంధించి నేము దానికి పక్కన చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ యొక్క కేటగిరీ వైజ్గా పోస్టులు ఏ విధంగా సెపరేట్ చేయడం జరుగుతుంది అన్న వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏసీ మెకానిక్ చూసినట్టయితే ఎస్సీ కేటగిరీ 38, ఎస్టీ కేటగిరీ 17, ఓబీసీ కేటగిరీ 67, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 27, యూఆర్ కేటగిరీ 101, టోటల్ మొత్తం 250 తీయడం జరిగింది. అదేవిధంగా కార్పెంటర్ చూసినట్టయితే ఎస్సీ వారికి 2, ఎస్టీ వారికి 1, ఓబీసీ వారికి 6, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 1, యూఆర్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ కింద రావడం జరుగుతుంది. అక్కడ 8 మొత్తం 18 పోస్టులు ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. డీజిల్ మెకానిక్ చూసినట్టయితే ఎస్సీ కేటగిరీ 81, ఎస్టీ కేటగిరీ 40, ఓబీసీ కేటగిరీ 142, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 54, యూఆర్ కేటగిరీ 214, టోటల్ చూసినట్టయితే మొత్తం 531. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ చూసినట్టయితే ఎస్సీ కేటగిరీ 152, ఎస్టీ కేటగిరీ 78, ఓబీసీ వారికి 276, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 101, యూఆర్ కేటగిరీ 412, టోటల్ చూసినట్టయితే 1019 తీయడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే 5వ చూడండి ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎస్సీ వారికి 15, ఎస్టీ వారికి 8, ఓబీసీ వారికి 26, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 10, యూఆర్ కేటగిరీ 33, మొత్తం పోస్టులు 92 తీయడం జరిగింది. అదేవిధంగా ఫిట్టర్ కేటగిరీ చూసినట్టయితే ఎస్సీ వారికి 220 పోస్టులు, ఎస్టీ వారికి 112, ఓబీసీ వారికి 395, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 148, యూఆర్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీలో చూసినట్టయితే 585, టోటల్ వేకెన్సీ 1460 పోస్ట్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా మెషనిస్ట్ చూసినట్టయితే ఎస్సీ వారికి 12, ఎస్టీ వారికి 6, ఓబీసీ వారికి 20, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 8, యూఆర్ కేటగిరీ 25, టోటల్ 71. తర్వాత ఎంఎంటీఎం కేటగిరీకి సంబంధించి ఎస్సీ వారికి 1, ఎస్టీ వారికి 0, ఓబీసీ 1, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 1, యూఆర్ కేటగిరీ 2, మొత్తం 5 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా ఎంఎండబ్ల్యూ కేటగిరీ మొత్తం ఎస్సీ వారికి 3, ఎస్టీ వారికి 5, ఓబీసీ వారికి 7, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 2, యూఆర్ కేటగిరీ 10, టోటల్ 24. అదేవిధంగా పెయింటర్ కేటగిరీ చూసినట్టయితే పెయింటర్ కేటగిరీలోని ఎస్సీ వారికి 12, ఎస్టీ వారికి 5, ఓబీసీ వారికి 21, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 8, యూఆర్ కేటగిరీ 34, టోటల్ 80 అని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెల్డర్ కేటగిరీ చూసినట్టయితే ఎస్సీ వారికి 84, ఎస్టీ వారికి 41, ఓబీసీ వారికి 152, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 55, యూఆర్ కేటగిరీ 221, టోటల్ 553 పోస్టులు. మొత్తం ఓవరాల్గా పోస్టులు చూసినట్టయితే 4103 పోస్టులు అనేది తీయడం జరిగింది. ఇదే ఫస్ట్ టైం హైయెస్ట్ పోస్టులు అనేది తీయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ స్లాట్స్ షో ఇన్ ద నోటిఫికేషన్ అని చెప్పడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో దీనికి సంబంధించి మొత్తం స్లాట్స్ కూడా వారు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే రిజర్వేషన్ చూసినట్టయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 1% ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీరికి గవర్నమెంట్ పరంగా ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా యాజ్ పర్ రూల్స్ రెగ్యులేషన్ ఆధారంగా వారిని ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ 3% వర్తిస్తుందని వారు చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళ పిల్లలకు.
తర్వాత చూసినట్టయితే ఈ యొక్క ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలో ఏ విధంగా తీయడం జరుగుతుందని చూసినట్టయితే చిల్డ్రన్ ఆఫ్ సర్వేయింగ్ ఆఫీసర్స్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ సర్వేయింగ్ జవాన్స్, అదేవిధంగా చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్‌మ్యాన్ వీరి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ యొక్క అవకాశం ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ఎక్స్ సర్వీస్‌మ్యాన్ పిల్లలు ఎవరైతే ఉంటారో వారు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఆదాయం పరంగా ఎవరైతే వెనకబడి ఉంటారో వారికి కూడా ఇందులో మంచి అవకాశం ఉందని వారు చెప్పడం జరిగింది. గవర్నమెంట్ రూల్స్ పరంగానే వారందరినీ ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇంకా రిజిస్ట్రేషన్ యొక్క చివరి తేదీ చూసినట్టయితే 3వ తారీఖు 11వ నెల 2021 అని వారు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఏజ్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్లోని మినిమం 50% మార్కులతోటి పాస్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి వారు ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. 10వ తరగతితో పాటు ఐటీఐ కూడా ఎవరైతే పాస్ అయి ఉంటారో వారు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వారందరూ కూడా ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి వారి యొక్క ఐటీఐ అదేవిధంగా వారి యొక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ ఎలిజిబిలిటీ అని వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. క్యాండిడేట్ షుడ్ possess ది రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు చాలా క్లియర్గా పూర్తి వివరాలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా అందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ పర్సెంటేజ్ చూసినట్టయితే ఎస్ఎస్సి విత్ 50% మార్క్స్ ప్లస్ ఐటీఐ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఐటీఐలోని మినిమం 50% మార్కులతోటి పాస్ అయి ఉండాలని చెప్పడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఐటీఐలో 50% మార్క్స్తో పాస్ అయిన అభ్యర్థులు ఎలిజిబిలిటీ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అనేది చూసినట్టయితే ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఏజ్. వారి యొక్క వయసు అనేది 15 సంవత్సరాలు దాటి ఉండాలని చెప్పడం జరిగింది. షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 24 years ఆఫ్ ఏజ్. వారి యొక్క వయసు అనేది 24 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలని వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏజ్ పెట్టే వారికి అవకాశాలు అనేది కల్పించడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే వారి యొక్క ఏజ్ అనేది 4వ తారీఖు 10వ నెల 2021 కల్లా వారి యొక్క ఏజ్ అనేది 24 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూద్దాం ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ వారికి అప్పర్ ఏజ్ లిమిటెడ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే వయసు సడలింపుకి సంబంధించి చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అంటే కొంతమందికి 24 సంవత్సరాలు వచ్చేసిన వారి యొక్క క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వారు అవకాశం కల్పిస్తామని వారు చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారు 5 సంవత్సరాలు అంటే సుమారుగా 15 నుంచి 29 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వారందరూ ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. ఓబీసీ వారు చూసినట్టయితే 15 దాటి ఉండాలి. అంటే 16 నుంచి సుమారుగా 28 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వారందరూ ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అని చెప్పడం జరిగింది. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి 10 years వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ సర్వీస్మెన్ అంటే గవర్నమెంట్ ఆఫీసులు ఎవరైతే జాబ్ చేసి ఉంటారో అది కూడా ఆర్మీ ఫీల్డ్ వారికి 10 సంవత్సరాలు వయసు సడలింపు వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే డేట్ ఆఫ్ బర్త్ చూసినట్టయితే ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ అండ్ క్యాండిడేట్స్ షుడ్ బి బోర్న్ బిట్వీన్ అంటే వీటి యొక్క మధ్య వారు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మధ్య ఎవరైతే జన్మించి ఉంటారో వారు మాత్రం ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే యూఆర్ అంటే జనరల్ కేటగిరీ అంటే ఓసీ వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క కేటగిరీ చూసినట్టయితే ఓసీ వారు అదేవిధంగా జనరల్ కేటగిరీలోని పోస్టులు తీసేటప్పుడు ముఖ్యంగా ఇక్కడ చూసే ఏజ్ అనేది ఇక్కడ ఏదైతే ఇచ్చారో దాన్ని కంపేర్ చేసే పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. యూఆర్ కేటగిరీలో చూసినట్టయితే 4వ తారీఖు 10వ నెల 1997 నుండి 4వ తారీఖు 10వ నెల 2006 ఈ మధ్య ఎవరైతే జన్మించి ఉంటారో వారు మాత్రం ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి 4వ తారీఖు 10వ నెల 1992 నుంచి 4వ తారీఖు 10వ నెల 2006 ఈ యొక్క మధ్య ఎవరైతే జన్మించి ఉంటారో వారు మాత్రం ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. ఓబీసీ 4వ తారీఖు 10వ నెల 1994 నుండి 4వ తారీఖు 10వ నెల 2006 ఈ యొక్క మధ్య ఎవరైతే జన్మించి ఉంటారో వారు మాత్రమే ఎలిజిబిలిటీ.
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి 4వ తారీఖు 10వ నెల 1987 నుండి 4వ తారీఖు 10వ నెల 2006 ఈ యొక్క మధ్య ఎవరైతే జన్మించి ఉంటారో వారు మాత్రం ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్టీ ఎస్సీ కేటగిరీ చూసినట్టయితే 4వ తారీఖు 10వ నెల 1982 నుంచి 4వ తారీఖు 10వ నెల 2006 ఈ మధ్య ఎవరైతే జన్మించి ఉంటారో వారు మాత్రమే ఎలిజిబిలిటీ. ఓబీసీలోని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ చూసినట్టయితే 4వ తారీఖు 10వ నెల 1984 నుంచి 4వ తారీఖు 10వ నెల 2006 ఈ మధ్య ఎవరైతే జన్మించి ఉంటారో వారు మాత్రం ఎలిజిబిలిటీ. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ చూసినట్టయితే 4వ తారీఖు 10వ నెల 1987 నుంచి 4వ తారీఖు 10వ నెల 2006 మధ్య ఎవరైతే జన్మించి ఉంటారో వారు మాత్రం ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా ఓబీసీలోని ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ నాన్ క్రిమిలియర్ అంటే ఎకనామికల్గా ఎవరైతే వెనకబడి ఉంటారో వారు తప్పనిసరిగా నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి విత్ ఇన్ 3 years అని చెప్పడం జరిగింది ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క సంబంధించి మినిమం దీనికి సంబంధించి రీసెంట్గా ఎవరైతే అప్లై చేసి ఉంటారో ఓబీసీ సర్టిఫికేటు అదేవిధంగా నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఆ రెండు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ అప్లోడ్ ఆప్షన్ ఇవ్వకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా సెలక్షన్ చేస్తారనే విషయం చూసినట్టయితే రైల్వే బోర్డు యొక్క ఇన్స్ట్రక్షన్స్ పరంగా వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా వారి యొక్క పర్సెంటేజ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా వారి యొక్క మార్క్స్ సాధారణంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే దీనికి ముఖ్యంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో చూసినట్టయితే దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదని వారు చెప్పడం జరిగింది. దీనికి ఎగ్జామ్ కానీ వైవా కానీ ఏమీ లేదని వారు చెప్పడం జరిగింది. కేవలం వారికి వచ్చిన మార్కులు ఆధారంగా అదేవిధంగా వారి యొక్క వయసు ఆ యొక్క రెండాటిని బట్టి వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారి యొక్క సర్టిఫికేట్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ పరిధిలో చేశారు దాన్ని బట్టి వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పేమెంట్ ఆఫ్ ఫీజ్ అప్లికేషన్ ఫీజు అని చూసినట్టయితే తప్పనిసరిగా అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే నెట్ బ్యాంకింగ్ ఆఫ్ ఎస్బీఐ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆఫ్ ది అదర్ బ్యాంక్స్ అన్నారు. అదర్ బ్యాంక్స్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు లేదా ఎస్బీఐ యొక్క నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చు. అదేవిధంగా డెబిట్ కార్డ్ ద్వారా కూడా చేసుకోవచ్చని వారు చెప్పడం జరిగింది. ఎస్బీఐ యూపీఐ ద్వారా అంటే ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చలానా పే చేయొచ్చని వారు చెప్పడం జరిగింది. అది కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఫీజు కూడా వారు కట్టించుకోవడం జరుగుతుంది. నో ఫీజ్ ఈజ్ రిక్వైర్డ్ టు బీ పేడ్ బై ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఫిమేల్స్ ఎవరైతే ఉన్నారో మహిళల్లోని ఎస్సీ ఎస్టీయే కాదు ఓవరాల్గా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు కూడా చెల్లించాల్సిన అక్కర్లేదని వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఫిజికల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా మెడికల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ తప్పనిసరిగా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే కేవలం వాళ్ళే కాదు ఎవరైతే ఫిజికల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని వారు కూడా తప్పనిసరిగా వారి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా ఫిజియోథెరపీకి సంబంధించి ఫిజికల్ డాక్టర్కి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఒక ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఫామ్ మీద వాళ్ళు ఫిలప్ చేసి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి వారి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది చాలా సింపుల్గా 1 డేలో ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. దానికి ఎటువంటి భయం కూడా లేదు. అయితే ఇక్కడ ప్రతి వారు కూడా ఫిజికల్ ప్రాబ్లం ఉంటే ఫిజికల్ ప్రాబ్లం ఉన్నట్టుగా సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒకవేళ లేకపోతే లేదని చెప్పి మీరు చేయించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్రెడీ అన్నీ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే మ్యాక్సిమం డిసేబిలిటీ అని చూసినట్టయితే అదేవిధంగా దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించిన లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు చాలా సులువుగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రాసెస్ అనేది మీరు చాలా సులువుగా చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ కానీ సందేహాలు ఉన్నట్టయితే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా దానికి నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ యొక్క వీడియో అనేది మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.